హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనకు ఏవిఎన్ఎల్ నుంచి జూనియర్ టెక్నీషియన్ నోటిఫికేషన్ పడ్డాయి కదా. ఆర్మోడ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్, దానికి మనం అప్లికేషన్ చేస్తున్నాం అండి. అప్లికేషన్ వీడియో కావాలనుకున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేయండి. ముందు వచ్చే నోటిఫికేషన్స్ అండ్ వాటి అప్లికేషన్స్ అన్ని మన వీడియోలో మన ఛానల్లో వస్తాయి. ఈ విధంగా మనం ఇంటర్ఫేస్ మన గూగుల్ ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది కదా. ఇందులో మనం ఏవిఎన్ఎల్ అని టైప్ చేసేసి సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ టీసీఎస్ అయ్యాలని ఉందా, ఏవిఎన్ఎల్ ఫామ్ అని దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చింది కదా. దీంట్లో మనకి పోస్ట్ నేమ్, ఏ పోస్ట్ కావాలో ఆ పోస్ట్ ఎంటర్ చేసుకోవాలి. డైరెక్ట్ ఆటోమేటిక్ గా పోస్ట్ కోడ్ వస్తుంది, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫుల్ నేమ్, క్యాండిడేట్ నేమ్, ఫుల్ నేమ్ కొట్టాలండి. ఇంటి పేరు ప్లస్ సర్నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ రెండు కొట్టాలి. ఇలానే మొబైల్ నెంబరు, ఇక్కడే మొబైల్ నెంబర్ ఇచ్చినామో కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ లో కూడా సేమ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేటివ్ మొబైల్ పెట్టుకోండి, లేకుంటే లేదు. ఈమెయిల్ అడ్రస్ ఉంది, ఇక్కడ ఏమి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినామో ఇక్కడ కూడా అదే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద కొట్టాలి. జనరేట్ ఓటీపీ మీద కొడితే ఒక క్యాప్చా వస్తుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేసి కొడితే ఒక ఓటీపీ వస్తుంది అండి. మెయిల్కి వస్తుంది, మొబైల్ నెంబర్కి వస్తుంది. అందులో ఏదో మెయిల్కి వచ్చింది కొట్టినా సరిపోద్ది, మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అయినా కొట్టినా సరిపోద్ది. ఈ తర్వాతకి ఇక్కడ అగ్రి అని ఉంది కదండి, ఇది డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ తర్వాత కింద అగ్రి అండి. ఈ అగ్రి క్లిక్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఉందా, ఈ క్యాప్చా కొట్టాలి. ఇందులో కొట్టేసి వెరిఫై చేయాలి. వెరిఫై చేయగానే నీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుందండి. రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ వస్తాయి. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ గో టు అప్లికేషన్ ఉందా, ఇక్కడ ఇందులో గో టు అప్లికేషన్కి వెళ్ళాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటే అప్లోడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్, పోస్ట్ నెంబర్ అన్ని పర్సనల్ డీటెయిల్స్ అండి. అన్ని పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. ఇలా మనకి ఇలా ఎలిజిబిలిటీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఈ ఎగ్జామ్ సిటీ అండి. ప్రిఫర్డ్ టెస్ట్ సిటీ ఉందా, ఇది మీ దగ్గరలో ఉన్న సిటీని ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. దానికంటే కొంచెం దూరం ఉన్నది ఇది పెట్టుకోండి, దాని తర్వాత ఇది పెట్టుకోండి. ఒకటి కాకపోతే ఒకటి ఎగ్జామ్ సెంటర్ వస్తుంది. మాక్సిమం మీరు పెట్టుకున్న ఫస్ట్ సిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిజబిలిటీ ఏమైనా ఉంటే ఉన్న వాళ్ళు ఎస్ పెట్టుకోండి, లేని వాళ్ళు నో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోండి. అప్రెంటిస్ డీటెయిల్స్, మీరు ఏవిఎన్ఎల్ ఆ సంస్థ ఆ కంపెనీలలో మీరు అప్రెంటిస్ చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. వేరే దాంట్లో అలా చేసి ఇలా ఎస్ పెట్టకండి, ఇలా చేస్తేనే ఎస్ పెట్టండి. అది కరెంట్ వర్కింగ్, మీరు ఏంటో ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ ఆర్ పిఎస్సిలలో ఏమైనా వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోండి. తర్వాత మనం ఎన్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకోవాలి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ డీటెయిల్స్, అడ్రస్ ఉంటుంది కదా, కరస్పాండెన్స్ అడ్రస్ అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఏ అడ్రస్ లో ఉంటారో. నెక్స్ట్ వచ్చి పర్మనెంట్ అడ్రస్, మీరు పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది కదా, ఆధార్ కార్డు ఈ పర్మనెంట్ అడ్రస్ టైప్ చేసుకోవాలి. దాని తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ కొట్టి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కి వస్తుంది. ఇందులో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లో ఫస్ట్ యూనిట్ ప్రిఫరెన్స్ అని ఉంది. యూనిట్ ప్రిఫరెన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూనిట్ మీకు దగ్గర ఉన్న యూనిట్, ఇది వచ్చేసి చెన్నై, ఇది చెన్నై. ఓఎఫ్ఎంకే ఉంది, ఇది మెదక్ అండి.
ఇది వచ్చేసి ఎంటీపీఎఫ్ అని ఉంది కదా, ఇది వచ్చేసి మధ్యప్రదేశ్. కాబట్టి నాకు దగ్గర అయితే మెదక్, నేను మెదక్ సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ఓ మెదక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రిఫరెన్స్, ఒకవేళ ఇది రాకపోతే యూనిట్ సెకండ్ ప్రిఫరెన్స్ కోసం నేను చెన్నై పెట్టుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ప్రిఫరెన్స్ మళ్ళీ చెన్నై పెట్టేస్తున్నా. దాని తర్వాతకి మధ్యప్రదేశ్ పెట్టేస్తున్నా. మనకి నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిక్ డీటెయిల్స్ అంటే 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి, ఒకవేళ ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్, ఇది అనంతరం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండి. మీకు ఐటీఐ ఉంటే ఐటీఐ, లేదా డిగ్రీ వాళ్ళు ఉన్నారు కదా బీటెక్ వాళ్ళు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఇది కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్టార్ మార్క్ ఉంది కదా, ఈ స్టార్ మార్క్ ఉన్నాయి కంపల్సరీ ఫిల్ చేయాలి, లేకపోతే ఈ సేవ్ అండ్ నెక్స్ట్ కి పోదు. ఇక్కడ మనకి ఎర్రర్స్ పెడుతుంది. మొత్తం ఈ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ దగ్గరికి వెళ్ళిపోతాం. మన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంది కదా, ఇది ఒకసారి క్లారిటీ ఇద్దామని చేసిన. క్వాలిఫికేషన్ ఉందా, దీంట్లో మనకి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఐటీఐ ఉన్నోళ్ళే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. ఎవరైతే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎవరు పెట్టుకుంటుంటే 10th తర్వాత 2 years ఐటీఆర్ 1 year ఐటీఐ చేసిన వాళ్ళు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. నేను నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ పెట్టుకుంటున్నాను, నేను ఐటీఐ చేసిన కాబట్టి. మిషనిస్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్, మంత్ అండ్ ఇయర్, ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి మీరు ఏ ఇన్స్టిట్యూట్ లో చదివారో, ఏ కాలేజ్ చదివారో అది ఎంటర్ చేయాలి. ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఏ ఇయర్ ఏ మంత్ లో పాస్ అయ్యారో ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవాలి. పర్సంటేజా సిజిపిఏనా, గ్రేడ్స్ ఉన్నాయా లేకపోతే పర్సంటేజ్ చేసిన. మార్క్స్ వచ్చేసి ఎన్ని మార్క్స్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. మార్క్స్ ఒప్పుటైంలో ఉంది కదా, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మాక్సిమం మార్క్స్ ఉన్నాయి కదా ఇక్కడ, టోటల్ ఎన్ని మార్క్స్ కి డైరెక్ట్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటది. తర్వాతకి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకోవాలి. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇక్కడ, దీన్ని ఓకే కొట్టేసుకోవాలి. దాని తర్వాత మనకి స్కాన్డ్ రీసెంట్ సైజ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇది ఎంత ఉండాలంటే ఇక్కడ మనకి ఇచ్చేసి చూడండి, 100 నుంచి 200 KB మధ్యలో ఉండాలి. పోతుంది ఇట్లా అంటే. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ వచ్చేసి 80 KB నుంచి 150 KB ఉండాలి. జేపీఏజీ ఉండాలి ఆర్ జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. ఇది కూడా జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్, ఇది పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి. 100 KB నుంచి 1 MB మధ్యలో ఉండాలి. సేమ్ మార్క్ షీట్ కూడా అంతే. ఇది వచ్చేసి 10th పెట్టినాం కదా, 10th కంపల్సరీ. తర్వాత 12th నేను పెట్టలేదు కాబట్టి నేను 12th మార్క్ షీట్ అప్లోడ్ చేయను. తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అది ఐటీఐ కాబట్టి ఐటీఐ మార్క్ షీట్, ఇది మార్క్ షీట్ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ కాబట్టి ఓబీసీ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ క్లిప్ అప్లోడ్ ఉందా ఒక్కోటి అప్లోడ్ చేసుకొని పక్కన వ్యూ అని వస్తుంది. కంపల్సరీ వ్యూ సెలెక్ట్ చేసుకొని మనం సెలెక్ట్ చేసింది అదా వేరేదా అనేది ఒకసారి కన్ఫర్మ్ గా చూసుకోవాలి. తర్వాతకి పేమెంట్ మోడ్ ఉంటది, 300 ఓబీసీ కాబట్టి. ఎస్సీ ఎస్టీ లేడీస్ గర్ల్స్ కి ఫ్రీ కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఇదేం రాదు, డైరెక్ట్ సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ టిక్ బార్ ఇచ్చుకోవాలి. ఇవన్నీ డిక్లరేషన్, నీ అన్ని క్వాలిఫికేషన్ అన్ని కరెక్ట్ పెట్టినా, ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ పెట్టినా అని. తర్వాత ఇక్కడ క్యాప్చా కొట్టేసేసి ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోద్ది.
మనం ఈ విధంగా అప్లోడ్ చేసినామండి. ఫోటో అండ్ సిగ్నేచర్, క్యాస్ట్, క్యాండిడేట్ నేమ్ అండి ప్రసాద్. 300 రూపీస్ పేమెంట్ మనం ఆన్లైన్ లో చేస్తున్నాం. ఇలా క్లిక్ చేయాలి ఆన్లైన్. ఇవన్నీ టిక్ మార్క్స్ రావాలండి, అప్పుడైతేనే అప్లోడ్ అయినట్టు. తర్వాతకి ఇవన్నీ డిక్లరేషన్ ఇచ్చుకోవాలి క్లిక్స్ పెట్టుకొని. ఇచ్చుకొని సబ్మిట్ అని సబ్మిట్ కొట్టేసుకోవాలి. ఈ విధంగా మనకి డెబిట్ కార్డ్ అన్నా, బ్యాంకింగ్ అన్నా, ఇలా యూపీఐ అండి, ఫోన్ పే, గూగుల్ పే నుంచి కూడా కట్టించుకోవచ్చు. యూపీఐ క్లిక్ చేస్తున్నా. ఇలా యూపీఐ క్యూఆర్ కొట్టేసేసి ఇక్కడ పే నౌ ఉందా, ఇక్కడ మనకి యూపీఐ ఇక్కడ నో థ్యాంక్స్ కొట్టుకొని ఇది అవుతుందండి. ఇది 4 మినిట్స్ ఉంటుంది. ఇది ఆ 4 మినిట్స్ లో మనం ట్రాన్సాక్షన్ చేయాలి. ఇది మన ఫోన్ పే ఓపెన్ చేసేసి స్కానర్ ఉంటుంది కదా, ఆ స్కానర్ తో దీన్ని స్కాన్ చేసి వేయాలి. స్కాన్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. పే అయిపోతే ఇది డైరెక్ట్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది. మళ్ళీ దీన్ని ఏం టచ్ చేయొద్దండి పేమెంట్ చేస్తున్నప్పుడు. ఇలా ఆటోమేటిక్ గా ఇదే పేమెంట్ చేయగానే వేరే వెబ్సైట్ లోకి వెళ్ళిపోద్దండి. ఇలా వస్తుంది నోట్, యువర్ అప్లికేషన్ ఫామ్ ఈస్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్, పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్. ఇలా వస్తుంది. మనకు కావాలంటే ఇలా ప్రింట్ కొట్టేసుకొని ప్రింట్ తీసుకొని ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం పెట్టుకోండి. ఇలా నేను ప్రింట్ తీసేసుకుంటున్నా. ప్రింట్ తీసేసుకొని దీనికి ఫైల్ టైప్ AVNL అని పెట్టుకోండి మీ గుర్తు కోసం. ఓకే, సేవ్ నొక్కేసుకున్నా. ఇదే అండి, ఇలా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ముందు ముందు మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేసేసి చూపెడతాను. థ్యాంక్ యూ అండి వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.